को भी సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ఐఎఫ్టియు జాతీయ నాయకుడు బురుగుల ప్రదీప్ కుమార్ గారు మాట్లాడుతున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఒక మనిషిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఏ రకంగా ఉన్నాడో అనేటువంటి విషయాలు మనందరికీ తెలుసు. సుధాకర్ రెడ్డి తోటి నాకున్న ఇంటరాక్షన్ కొంత తక్కువనే కావచ్చు, కానీ సరే కుటుంబ రీత్యా కొంత ఇంటరాక్షన్ ఉన్నది. నేను ఒక 2-3 ఘటనలు చెప్తా. ఆ ఘటన బహుశా చాలా చిన్నగానే కనిపించలే, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఒకసారి ఒక మిత్రుడు, ఆ మిత్రుడు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాడు. సాయంకాలం 6 గంటలకు అలా ఫోన్ చేసి, నేను సుధాకర్ రెడ్డి మీ ఇంటికి వస్తున్నాను అంటే, ఎప్పటి వరకు వస్తారు అంటే 8 గంటల వరకు వచ్చేస్తాను నేను అనే పద్ధతిలో. అంటే 8 గంటలు అంటే మళ్ళీ రాత్రి అవుతుంది కదా, కొంత భోజనం కూడా చేయాల్సి వస్తుంది కదా అని అంటే, అది చూద్దాం, నేను 8 గంటలకు వస్తాను అనే పద్ధతిలో మాట్లాడాను. కానీ 8 గంటలకు రాలేదు. నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆయన ఎప్పుడో ఆ మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు 10-10:30 ప్రాంతంలో వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేయాలి కదా అనేటువంటి పద్ధతులు అప్పుడు ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను. కొన్ని రొట్టెలే చేశాను. సుధాకర్ రెడ్డి గారు ఆ మిత్రులు తిన్నారు. నేను అడిగాను ఎట్లున్నాయి రొట్టెలు అనేటువంటి పద్ధతిలో. కొంత నాకు సందేహం ఉంది, నేను రొట్టెలు బాగా చేశానో లేదో అనేటువంటి పద్ధతిలో నాకున్న సందేహంతో నేను అడిగాను. చాలా బ్రహ్మాండంగా చేసిన ప్రదీప్ అనే పద్ధతిలో మాట్లాడాను. నేను మంచిగా చేశానా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఆయన వాస్తవానికి ఆ తినేటప్పుడు చాలా బాగా చేశావు అనడంలో నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అనేటువంటి ఒక కోణం నుంచి మాట్లాడాలని నేను అనుకున్నాను. నేను ఆ రొట్టెలు అంత బాగా చేయకపోవచ్చు, కానీ నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అనేటువంటి పద్ధతిలో సుధాకర్ రెడ్డి గారు మాట అని ఉండొచ్చు అనేటువంటి పద్ధతిలోనే నేను అనుకున్నాను. బహుశా సుధాకర్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చాలామంది బహుశా మాట్లాడుతుండొచ్చు. నేను ఆయన సారథ్యం వహించినటువంటి ఉద్యమాలు, సారథ్యం వహించినటువంటి పోరాటాల గురించి కాకుండా కొంత పర్సనల్ ఇంటరాక్షన్లో ఆయన వ్యక్తిత్వాన్ని చూసినటువంటి విషయాన్ని నేను ముందు పెట్టదలుచుకున్నాను. నేను ఒకసారి మా పెద్దన్నయ్య చనిపోయారు, నరసింహరావు గారు. ఆ సందర్భంగా ఆయన రాసినటువంటి కొన్ని వ్యాసాలు